హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మీ జీవితంలో ఎటువంటి గడ్డు సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎటువంటి పోరాటాలు ఎదుర్కొంటున్నారు? క్రైస్తవులుగా దేవుని బిడ్డలు ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా మునుపెన్నడూ లేనంతగా హింసించబడుతున్నారండి. మనం చేయవలసింది మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దురాత్మ శక్తులను బంధించుటకు, సాతాను యుక్తులను అరికట్టుటకు ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం. మన దేశం కోసం ప్రార్థించవలసిన అత్యవసరమైన స్థితిలో మనం ఉన్నాం. ఎలక్షన్స్ జరుగుతున్నవి. ఇంకా కొద్ది రోజుల్లో మనం ఫైనల్ రిజల్ట్స్ ఎదురు చూస్తున్నాం. దేవుడి ప్రణాళికలు నెరవేరినట్లుగా దేవుని బిడ్డలమైన మనందరము ఉపవాసం ఉండి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా అక్రాస్ ద గ్లోబ్ ఎవరెవరు ఈ వాక్య ధ్యానాన్ని వింటున్నారు, మేమందరము తండ్రి ఏక కంఠముతో నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు, అనేకులు ఏకీభవించినట్లు, అంధకార శక్తులు బంధించబడినట్లు, సాతాను తలంపులు చెదరగొట్టబడినట్లు, పరిశుద్ధాత్మ కార్యములు జరుగునట్లు నీ ఆత్మను కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.